ఇప్పుడు ఈ రిమాండ్ తర్వాత ఈ నెల రోజులు రిమాండ్ మధ్యంతర బెయిల్ నడుస్తుంది. దీని తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ సేవ్ అవుతాడా లేదంటే జైలుకి వెళ్తాడా? లేదు, తప్పకుండా సేవ్ అవుతాడు. అట్లేం జరగదండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు కాబట్టి జైల్లో పెట్టేంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టకూడదా, లేకపోతే తప్పు చేయలేదు కాబట్టి జైల్లో పెట్టకూడదా? లేదు, తప్పు అయితే అతను ఏముందండి. ఇప్పుడు అతను కావాలని వచ్చి నా సినిమాకి వచ్చి తొక్కిస్తాడు చనిపోమని చెప్పలేదు అతను. నా సినిమాకు నువ్వు రా, నువ్వు సినిమా చూడకపోతే నాకు టికెట్ కొనకపోతే నాకు నడవదని ఆయన అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. ఆయన అభిమానిగా వచ్చింది, పొరపాటు జరిగింది, అది ఘోరం జరిగింది, అది అనుకోకుండా జరిగిపోయింది. అది జరగడం అనేది మనకు కూడా సహించలేనిది అది. కానీ దానికి ఏదైనా పరిష్కారం వీళ్ళు ఎత్తుకుతే బాగుంటుంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, హాస్పిటల్లో వాళ్ళ బేబీ ఉన్నాడు బాయ్, ఆ బాయ్ కూడా ప్రస్తుతానికి సిచ్యువేషన్ సీరియస్గా ఉందని వార్తలు వస్తున్నాయి ఏంటి? ఆ బాబు పొరపాటు ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంది? అంటే దేవుని దయ వల్ల అతను బతికి కోలుకోవాలి, ఆ పిల్లోడు బాగా తిరగాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఫస్ట్ అయితే ఎందుకంటే పసిపిల్లోడు, తనకి తెలియదు, ఆ తొక్కిసలాడు చాలా దారుణం అది జరిగింది. మనస్ఫూర్తిగా దేవుని కోలుకోవాలని కోరుకుంటున్నాం. కానీ జరగరాంది జరిగితే మీరు అన్నట్టుగా సెకండ్ ఆప్షన్ జరిగితే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ కానీ ఎంటైర్ టీం కానీ భరించాల్సిందే. వాళ్ళు కంపల్సరీ తనకి చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ సహాయకాలు పూర్తిగా 100% అందించాలని. లేదా ఇప్పుడు అడుగడుగున మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు. ఏమని అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పనిలో బిజీ పర్సన్స్ కదండి, వాళ్ళు కూడా ఏ డిస్కషన్లో ఉన్నారో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, అల్లు అర్జున్ మనుషులు పంపించి అబ్బాయికి హెల్ప్ చేయొచ్చు పర్సనల్గా పక్కన ఉండి అంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ రావడం వల్లనే ఇంతటి ఘోరాలు జరుగుతుంది. వాళ్ళ టీం వచ్చి హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఏమనుకుంటున్నా అంటే నేను రావడం వల్లనే కదా ఇట్లా జరిగింది, మళ్ళీ నేను వెళ్ళడం వల్ల మళ్ళీ ఎందుకు అనేసి అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. నా ద్వారా మీరు వెళ్ళండి, ఏదైనా కావాలంటే నాకు సహాయకాలు పూర్తిగా నేనే అందిస్తాను, మీరు నా ద్వారా మీరు వెళ్ళి మాట్లాడండి అంటున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి వెనకే ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, కావాలని జయించాడు అంటున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటి? లేదండి, రేవంత్ రెడ్డికి దీనికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఫైర్ ఎందుకు అవుతున్నారంటే అల్లు అర్జున్ రావడం వల్లనే కదా ఇంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఆయన సైనికుడా, ఆయన బార్డర్లో పనిచేసే వ్యక్తి, ఆయన చూడడానికి జనాలు ఎంతగా వస్తున్నారంటే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఆయన బాధ్యత వహించాల్సిందే కదా అని ఫైర్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళకి మధ్యన విభేదాలు ఇంతకుముందు విభేదాలు ఏం లేవు. ఈ సినిమా పరంగా ఆయన సీఎంగా కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి, ఆయన మాట్లాడాలి. యాజ్ ఎ సీఎంగా ఆయన మాట్లాడే హక్కు ఉంది ఆయనకు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇలా ఇర్రెస్పాన్సిబిలిటీగా మీరు ప్రవర్తించడం వల్ల ఒక ప్రాణహాని జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? ప్రాణం అయితే తెచ్చిలేరు కదా, మీరు ఇస్తారని ఆయన అడుగుతున్నాడండి. ఆయన అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే యాజ్ ఎ తెలంగాణ సీఎంగా ఆయనకు హక్కు ఉంది అడగడానికి.